ఇప్పుడున్న ఏఆర్ రెహమాన్ కాంట్రవర్సీ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఏఆర్ రెహమాన్ తనకి కమ్యూనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆపర్చునిటీస్ రావట్లేదు అన్నాడు నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి చావా లాంటి సినిమాలు, అంటే ఛత్రపతి శివాజీ కొడుకు మీద తీసిన సినిమా కమ్యూనిటీలో స్ప్లిట్ తీసుకురావడం కోసం అలాంటి సినిమాలు తీస్తారు. అది చాలా తప్పు, న్యాయం కాదని చెప్పి గొడవ పెట్టుకున్నాడు, మొత్తుకున్నాడు. సో ఈ మ్యాటర్ ఎక్కడ చెప్పాడు? బీబీసీ ఛానల్లో అవే ఫ్రమ్ ఇండియా చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఒక పాకిస్తాన్ రిపోర్టర్కి చెప్పాడు. ఓకే, ఓ పక్కన మనం పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత పాకిస్తాన్తో మన సోల్జర్స్ అందరూ నా కింద మీద పడతా ఉంటే ఈయన పోయి పాకిస్తాన్ రిపోర్టర్ తోటి ఇండియాకి అగెనిస్ట్గా మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఇండియాలో లాస్ట్ 8 years నుంచి ఎలాంటి కమ్యూనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, షిఫ్ట్ టువర్డ్స్ కమ్యూనల్ ఇష్యూస్ అని చెప్పేసి అతను మాట్లాడాడు. సో ఇది అంటే ఇంటర్నేషనల్ మీడియాకి, పాకిస్తాన్ మీడియాకి ఇలాంటివి మంచి ఉప్పందించినట్టు అవుతుంది. ఇండియాలో ముస్లిమ్స్ హ్యాపీగా లేరు, ఏఆర్ రెహమాన్ లాంటి ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ హ్యాపీగా లేడు, అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ని, టాలెంటెడ్ పర్సన్ని ఇండియా తొక్కేస్తుంది కమ్యూనిటీ మీద అంట. సో ఏఆర్ రెహమాన్కి పద్మభూషణ్ అవార్డు వచ్చాక, అది కూడా ఇన్ని 40 సంవత్సరాల నుంచి అతను ఇన్ని సినిమాలు చేసి ఒక్కొక్క సినిమాకి హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకోండి. ఏఆర్ రెహమాన్ ఇట్లా మాట్లాడటం సిగ్గుచేటు. సో ఇండియా గవర్నమెంట్ అతనికి పద్మభూషణ్ కూడా ఇచ్చింది. ఇండియాలో ప్రతి పర్సన్కి అతని ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఐదర్ ఇళయరాజా లేకపోతే ఏఆర్ రెహమాన్. సో ఇట్లాంటి స్టేటస్లో ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి వాగటం వాళ్ళకి ఏమైందంటే, ఏఆర్ రెహమాన్ ప్రాబ్లం ఏంటంటే 30-40 yearsగా అతనికి లో ఉన్న ఈ మతం తాలూకు ఫెనాటిజం, లోపల పోయిన ఆ మతం తాలూకా బ్లైండ్నెస్ ఇప్పుడు అతను బయట కక్కాడు. ఓకే, సో ఇంకోటి ఫండమెంటల్గా నీకైనా ఫాలోఅప్ క్వశ్చన్ ఉందా? యా ఉంది. ఇది రియల్ ఇష్యూవా లేకపోతే సోషల్ మీడియా వల్ల ఎగ్జాజరేట్ అయిన ఇష్యూనా? యాక్చువల్గా నేను ఇంటర్వ్యూ విని నేను ఒక ఒపీనియన్కి వచ్చాను. ఆ తర్వాత నేను అర్నబ్ గోస్వామి కానీ ఇంకోళ్ళు కానీ మాట్లాడేవి ఆ తర్వాతే విన్నాను నేను. యాక్చువల్గా మన రియాక్షన్ ఇంకా చాలా తక్కువ. ఏఆర్ రెహమాన్ చాలా ప్లాన్తోని కామెంట్స్ చేశాడు. అతని మతం మీద మంచి ప్రేమ ఉంది, భగవంతుడి మీద అతనికి చాలా భక్తి ఉంది, కానీ అది ఒక రకమైన ఫెనాటిజం ఉంది అతనిలో. సో అతను అన్ఫార్చునేట్లీ ఇస్లాం మతాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఔరంగజేబు అనేవాడు చేసిన అరాచకాలు, అతను ఎంత హింస ప్రవృత్తుంది ఔరంగజేబుకి. అతని సొంత తండ్రిని, సిబ్లింగ్స్ని కూడా చంపేశాడు. ఎంత క్రూరంగా చంపాడు అది ప్రపంచంలో అందరికీ తెలుసు. ఆ చరిత్ర అలాగే మన ఇండియన్ రాజుల మీదనే క్రూరత్వం చేశాడు. ఇస్లాం మతం తీసుకున్న వాళ్ళందరినీ నరికి క్రూరంగా చంపిన చరిత్ర అతనిది. అట్లాంటి వ్యక్తి మీద చావా అనే సినిమా తీస్తే అది చూసి ఏఆర్ రెహమాన్ చాలా బాధపడిపోయాడని, ఔరంగజేబుని అలా చూపించడం వీడికి నచ్చలేదని, ఔరంగజేబుని కూడా శ్రీకృష్ణ దేవరాయలు లాగానో లేకపోతే అతను ఎవరు భోజరాజు లాగానో చూపించుంటే ఏఆర్ రెహమాన్ వెనకాల నుంచి షహన్ షా అని మ్యూజిక్ కొడదాం అనుకుంటాడు. అయితే పాప అవకాశం లేక చాలా బాధపడుతున్నాడు. సో ఇన్నాళ్ళు నేను ఒక గొప్ప దేవభక్తుడు అనుకున్నాను, ఏ మతమైనా కానీ ఏఆర్ రెహమాన్. బట్ చూస్తూ ఉంటే ఒక ఫెనాటిజం, మూర్ఖత్వం తప్ప ఏఆర్ రెహమాన్ ఇస్లాంలో నేర్చుకున్నది ఏమి లేదని నాకు అనిపిస్తుంది. ఈ కాంట్రవర్సీ వల్ల రెహమాన్ మ్యూజిక్ మీద మీ ఒపీనియన్ ఏదైనా చేంజ్ అయిందా? ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇప్పటికీ కూడా రీసెంట్గా కూడా బాగానే ఉంటుంది. అతను మన రాయన్ సినిమాలో మంచి మ్యూజిక్ కొట్టాడు. ఆ తర్వాత ఇంకో పిక్చర్ ఏదో ఉంది గోటా, అదేదో పిక్చర్, ఆ పిక్చర్లో కూడా బాగా గోట్ లైఫ్ పిక్చర్లో కూడా ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ కొట్టాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కొడుతుంటే ఇప్పటికీ కూడా మిగతా వాళ్ళ మీద చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఈ మధ్య ఫ్లాప్ అయిన మ్యూజిక్ ఏదిరా అంటే మణిరత్నం కాంబినేషన్లో. మణిరత్నం ఎవరైతే ఏఆర్ రెహమాన్ తీసుకొచ్చాడో ఆ మణిరత్నమే ఆ తర్వాత 2004-05 నుంచి మణిరత్నం కాంబినేషన్ వస్తుంది ఏఆర్ రెహమాన్ సినిమాలు. మణిరత్నం టేస్ట్కి తగ్గట్టుగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కొట్టడం వల్ల ఆ మ్యూజిక్ అట్లా ఫ్లాప్ అవుతుంది. సో ఆ మ్యూజిక్ ఒకటే బాగోలేదు, కానీ అదర్వైజ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బాగానే ఉంటుంది. నేషనల్ హిట్ కొట్టిన దేవిశ్రీ ప్రసాద్కి ఏఆర్ రెహమాన్ కంటే తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆస్కార్ అవార్డు వచ్చిన కీరవాణికి ఏఆర్ రెహమాన్ కంటే తక్కువ అవార్డ్స్ వచ్చినాయి, తక్కువ సినిమాలు వస్తున్నాయి. సో ఆ విషయం ఏఆర్ రెహమాన్ తెలుసుకోవాలి. ఓకే, కీరవాణి దగ్గర రామాయణ ఆపర్చునిటీ లేదు, ఏఆర్ రెహమాన్ దగ్గర ఉంది రామాయణ ఆపర్చునిటీ. ఇంకా సో
ఫైనల్గా ఈ ఇష్యూ గురించి ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నాను అంటే, ఇది ఏఆర్ రెహమాన్ లాంటి వాగుడిని బాగా ఖండించాలి. యాక్చువల్‌గా దీనికి ఇప్పుడు నేను అదే అంటున్నాను. పాకిస్తాన్ మీద మన సోల్జర్స్ అంత కష్టపడతా ఉంటే, ఈయన పోయి ఇంటర్నేషనల్ మీడియా మీద కూర్చొని ఇండియాలో కమ్యూనల్ ఇష్యూస్ ఉన్నాయి. మాకు ఏఆర్ రెహమాన్ లాంటి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ డైరెక్టర్ వచ్చేసి నాకు అవకాశం రావట్లేదు బికాస్ ఆఫ్ మై కమ్యూనిటీని ఏడ్చాడంటే, ఇండియా మీద మిగతా కంట్రీలు చులకనగా చూస్తాయి. ప్రాబ్లం ఉన్నట్టుగా చూస్తాయి, విచ్ ఈస్ రాంగ్. ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ అడిగినా కూడా ఏఆర్ రెహమాన్కి ఇస్తాడు ఇప్పుడు. అట్లాంటి వ్యక్తి ఓకే అలా మాట్లాడటం ఇండియా పరుగు పోయింది. దీనికి చాలా చాలా గట్టిగా కాన్సిక్వెన్స్ ఉంటుంది. కానీ ఏఆర్ రెహమాన్ ఏదో ప్లాన్ చేసుకుని వాగుడు వాగాడనిపిస్తుంది. ఎందుకంటే ఇస్లాం మతంలో భగవంతుడు మీద భక్తి కంటే కూడా చాలామంది ఇట్లాంటి అతివాదం ఎక్కువైపోయింది. సో అతని ఉద్దేశం ఏదో ఇండియాని డ్యామేజ్ చేద్దామని ఏదో ప్లాన్ చేసాడేమో ఏఆర్ రెహమాన్ అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇండియాని డ్యామేజ్ చేయడమే వీళ్ళందరూ మతం అనుకుంటున్నారు. థ్యాంక్ యూ.